నంబర్ 1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా ఆరోగ్యం నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక మహబూబాబాద్ జిల్లాలో కీలకమైన మహబూబాబాద్ కేసముద్రం మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ ఎన్నికలు నామినేషన్స్ పూర్తయ్యాయి. ఇక మహబూబాబాద్ లో 36 వార్డులకై 102 అభ్యర్థులు, కేసముద్రంలో 16 వార్డులకై 58 మంది అభ్యర్థులు పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్ 39, బీఆర్ఎస్ 37, బీజేపీ 16, స్వతంత్రులు 9 మంది పాల్గొన్నారు. ఇక నామినేషన్ కేంద్రాల్లో భద్రతా కట్టుదిట్టం చేశారు. 29వ వార్డు, 15వ వార్డు, 16వ వార్డు, 29వ వార్డు, 30వ వార్డు, ఈ 5 వార్డులు కూడా ఈరోజు ఒక నామినేషన్ వేసాం. రేపు మొత్తం కూడా నామినేషన్ లేట్ జరుగుతుంది. ఈ 5 వార్డు కూడా గెలుస్తాం, ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే ప్రజా సమస్యల మీద పనిచేసేది మేమే కాబట్టి. అతి తక్కువ ఓట్ల వేముల సురేష్ కుమార్, 33వ వార్డు అభ్యర్థిని టీఆర్ఎస్ తరఫున. అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలను చూసి నాకు ఓటు వేయవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. 34వ వార్డు అంటే వార్డు అనే కాదు, నేను చేసిన అభివృద్ధిని చూసిళ్ళు, అన్ని చూసిళ్ళు. ఈసారి కూడా నాకు అవకాశం ఇస్తారని ప్రజలందరి ఆశీస్సులతో ఈసారి 34వ వార్డు నుంచి మళ్ళీ పోటీ చేయడం జరిగిందండి. ఈసారి జనరల్ అయినందుకు నేనే ఈసారి పోటీలో ఉన్నా. వరంగల్లో భద్రకాళి అమ్మవారికి హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ పుట్టంరెడ్డి వ్రతాన్ రెడ్డి వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె శ్రీ ఉట్టంరెడ్డి దీప్తి ద్వారా 111 కిలోల త్రిబుల్ లైన్ వెండి సర్వాంగ కవచం, 303.395 గ్రాముల రాళ్లతో రూపొందించిన మాంగళ్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాధవానంద స్వామి గారిచే ఘనంగా పూజలు నిర్వహించారు. కోకపేట నియో ఔటర్ రింగ్ రోడ్ పై మితిమీరిన వేగంతో రెడీమిక్స్ లారీ అదుపు తప్పి రోడ్డును పడింది. ఇక డివైడర్ ఢీ కొట్టి లారీ కిందకు పడి సర్వీస్ రోడ్ ఖాళీగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక లారీ డ్రైవర్ తీవ్ర గాయాలతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని మేళ్ల చెరువులో అక్రమంగా పోసిన మట్టిని హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. చెరువు నీరు రాకుండా అడ్డుగా నిర్మించిన గోడలను కూల్చుతూ మొత్తం 40 ఎకరాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఇక స్థానికుల ఫిర్యాదుపై రంగంలోకి దిగిన అధికారులు చెరువు పరిరక్షణ చర్యలు చేపడుతున్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దామరగిద్ద మండలం క్యాతనపల్లి గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ద్వారా సిహెచ్ఓ నారాయణ కుష్టు వ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ప్రజలకు భయాందోళనకు గురి కాకుండా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంఆర్, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు, ప్రతినిధులు పాల్గొన్నారు. చిన్నగా మచ్చలు స్టార్ట్ అయ్యి అది క్రమంగా పెద్దగా శరీరం అంతా చర్మం మీద, నరాల మీద అవి దెబ్బతీస్తాయి. ముందు చర్మం, దాన్ని సులభంగా మనము తొందరగా తగ్గించవచ్చు. 5 మచ్చల కన్నా ఎక్కువ అయినాయి అనుకోండి,
దానికి కొంచెం 12 నెలల ట్రీట్మెంట్ ఉంటుంది. కొంచెం కష్టతరం అయినా తగ్గుతుంది. కానీ ఈ లోపల వాళ్ళ కాలో చెయ్యో ఏమో నరాలు దెబ్బతినడమో ఇవన్నీ జరిగితే కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. మరి వీటన్నింటికన్నా ముందు ఏంటంటే మనం ఎవరికైతే మచ్చలు ఉంటావో వాళ్ళు ఎలాంటి మొహమాటం లేకుండా మన సిస్టర్లని ఆశా వర్కర్లకు చెప్తే చాలు, మేము పరీక్షలు చేస్తాము, దానికి మందులు ఇస్తాము. ఇప్పుడు ఏ దశలో ఉంది అంటే వ్యాధి 1000 మందికి ఒక్కరికన్నా తక్కువ ఉంది. 1000 మందిని కనుక తీసుకుంటే ఒక్కరికన్నా తక్కువ ఉంది అనమాట. ఆ ఒక్కరు కూడా ఉండొద్దు. 2005వ సంవత్సరంలోనే భారతదేశం నుండి కుష్టు వ్యాధి పూర్తిగా నిర్మూలించుకున్నాడు. ఆయన శరీరంలో లంగ్స్లో క్రిములు ఉన్నాయి. ఎవరికి తెలుస్తుంది తగ్గినటువంటి వాళ్ళలో ఆ క్రిములు ఉన్నాయని? మనమేమన్నా పాపం చేసేటప్పుడు బతకాలంటే గాలి పీల్చుకున్నాం కాబట్టి లోనిపోయినాయి. మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గినప్పుడే ఆ బ్యాక్టీరియా మన మీద పనిచేసి ఆ వ్యాధి వస్తుంది. ఇక్కడ ఎవరి తప్పు లేదు. తప్పు ఎక్కడ ఉంటుంది అంటే మచ్చలు వచ్చినా కూడా చూపించకపోతే అది తప్పు. పొరపాటు కూడా ఎక్కడ ఉండదు. గాలి బతకాలంటే గాలి పీల్చాలి, అందరిలాగా గాలి పీల్చుకుంటారు. పొరపాటు ఎక్కడ జరుగుతుంది అంటే పార్వతీపురం మన్యం జిల్లా సంతలో వేల కోట్ల వ్యాపారం జరుగుతున్న గోమాతలు కబేలాకు తరలిపోతున్నాయి. ఇక అధికారులు ప్రజాప్రతినిధులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒరిస్సా, ఆంధ్ర రాష్ట్రం నుంచి తరలింపులు జరుగుతున్న మూగజీవాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎప్పుడు చెప్పండి మార్కాపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కనిగిరి ఎస్పీ సిఐయు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పడి హెచ్చంపాడు, కనిగిరి, సిఎస్పురం మండలాల్లో పొలంలోని ట్రాన్స్ఫార్మర్లను దోచిన ముగ్గురుని అరెస్ట్ చేశారు. నాగులూరి అంకబాబు, దుర్గాప్రసాద్, నల్లగట్ల వెంకటనారాయణని పొదిలి రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కనిగిరి పోలీస్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్ ని థెఫ్ట్ చేసి అందులో ఉన్న కాపర్ వైర్ ని దొంగలిస్తున్నటువంటి ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ మనము ముగ్గురిని పట్టుకున్నాము. వీళ్ళ మీద ప్రీవియస్ గా కూడా చాలా కేసెస్ ఉన్నాయి. వీళ్ళ పేర్లు వచ్చేసి నాగులూరి అంకబాబు, నాగులూరి దుర్గాప్రసాద్, నల్లగట్ల వెంకటనారాయణ. ఈ నాగులూరి అంకబాబు మీద ప్రీవియస్ గా 6 కేసులు ఉన్నాయి. తర్వాత నాగులూరి దుర్గాప్రసాద్ మీద ప్రీవియస్ గా 5 కేసులు ఉన్నాయి. ఈ నల్లగట్ల వెంకటనారాయణ అనే పర్సన్ ఫస్ట్ టైం అఫెండర్. వీళ్ళ ముగ్గురిని మనం క్యాచ్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పటిదాకా 13 ట్రాన్స్ఫార్మర్స్ ని పగలగొట్టేసి అందులో ఉన్నటువంటి కాపర్ వైర్ ని థెఫ్ట్ చేయడం జరిగింది. ఈ కాపర్ వైర్ యొక్క వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 155 కేజీలు ఉంది. దీని వర్త్ వచ్చేసి 1.5 లక్షల దాకా ఉంది. మనకు మెయిన్ రీజన్ ఏంటంటే ప్రజలు బేసిక్ గా ట్రాన్స్ఫార్మర్ సంబంధించి పొలాల్లో కొడుతున్నారు కాబట్టి రైతులు చాలా నష్టపోతున్నారు దీనివల్ల. కాబట్టి మనము స్పెషల్ టీమ్ ని ఫామ్ చేసి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు టీమ్ ని ఫామ్ చేసి వీళ్ళని ఎట్లయినా క్యాచ్ చేయాలా. దగ్గర 13 నుంచి ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు కొట్టడం జరిగిందని చెప్పేసి మన కనిగిరిలో వీళ్ళు 9 ప్లేసెస్ లో చేస్తున్నారు అఫెన్స్. 9 ట్రాన్స్ఫార్మర్లు మొత్తం పేరంగుడిపల్లి, శ్రీరంగాపురం, కాశీపురం, తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి పొగాకు బోర్డు, కొత్తూరు, తకెళ్లపాడు, తర్వాత కనిగిరి టౌన్ లోని మార్కెట్ యార్డ్ దగ్గర ఈ మొత్తం 9 ప్లేసెస్ లో అఫెన్స్ చేయడం జరిగింది. అందరికీ మనం తెలియజేయడం ఏంటంటే ఇట్లాంటివి ఏవైనా జరిగితే ఇమీడియట్ గా అలర్ట్ ఇవ్వండి. వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేస్తారు కాబట్టి అలర్ట్ కూడా వస్తుంది. దాన్ని మా దృష్టికి తీసుకొని వస్తే అఫెన్సెస్ ని జరగకుండా ప్రివెంట్ చేసి అఫెన్స్ పట్టుకోవడంతో పాటు రైతులు వాళ్ళం అవుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ టీంలో పనిచేసినటువంటి ఎస్ఐ గారికి, వాళ్ళ టీం కి డైరెక్షన్స్ ఇచ్చినటువంటి సిఐ గారికి. పార్వతీపురం మన్యం జిల్లాలో భీష్మ ఏకాదశి జరిపారు. ఇక మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు మహాభారత వీరుడు భీష్మ పితామహుడు ఉత్తరాయణంలో శరీరాన్ని విడిచినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. భక్తులు ఉదయాన్నే స్నానం, విష్ణు పూజ, తులసి దళాలు, సహస్రనామ పఠనం, ఉపవాసం, పలహారం, పితృతార్పణ నిర్వహించడం ద్వారా పితృరుణం తీర్చడం, ఆశీర్వాదం, మోక్ష ప్రాప్తి పొందుతారని పూజలు నిర్వహించారు.
అమ్మా అందరూ ఒకసారి గోవిందా గోవిందా శ్రీ లక్ష్మీనరసింహ గోవిందా శ్రీ గోదాదేవి గోవిందా శ్రీ వేణుగోపాల గోవిందా గోవిందా. ఇప్పుడు లాగా సైలెంట్ ఉంటే భక్తితో ఉందాం, పురుషులు దాన్ని చదువుకుందాం. అప్పలరాజుపేట నక్కీరపై కుమారి అర్జాడా. మార్కాపురం జిల్లా కనిగిరిలో కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షల ప్రయత్నాల తర్వాత అక్రమ మద్యం కేసులో 226 రోజుల రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక స్థానిక నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేయకుండా పట్టుదలతో కొనసాగుతున్నామన్నారు. 226 రోజులు జైలు పెట్టారు. కేవలం కావాలని వైఎస్ఆర్ పార్టీలందరినీ ఏదో ఒక ఇబ్బంది పెట్టాలో ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మన వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నట్టు ధర్మం గెలుస్తుందని ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు మాజీ టీడీపీ చైర్మన్ ఆయన మీద నిందేసి వెంకటేశ్వర స్వామి మీద ఎన్నో నిందలేసి వాళ్ళు చెప్పినందుకు వాళ్ళకే కోర్టు కావచ్చు అధికారులు కావచ్చు బుద్ధి చెప్పి అది కోర్టులో తీర్పు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మన వైఎస్ఆర్ పార్టీకి అందరికి కూడా అనుకూలంగా రావడం జరిగింది. ఆ దేవుడే ఈరోజు మనకి ఎట్లా సపోర్ట్గా ఉండి మనకు ఆ తీర్పు కూడా తెలుగుదేశం పార్టీకి కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వానికి కానీ ఎదురుండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని ఉపదేశం వచ్చారంటే అక్రమంగా పెట్టినప్పుడు ఏ కేసు కూడా నిలబడదు. అదే మనకు ఆ దేవుడి నిర్ణయము, మన రాష్ట్ర ప్రజల నిర్ణయము, ఆ కోర్టు నిర్ణయము మన వైఎస్ఆర్ పార్టీ అందరికి అనుకూలంగా వచ్చింది కాబట్టి మరి అందరికీ థ్యాంక్స్ చెప్తూ వారికి మనం ఈరోజు రిలీజ్ వచ్చినందుకు వారికి మంచి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో మనకు మళ్ళా పార్లమెంట్ వచ్చి కాబోయే ఎంపీ కావాలని కోరుకుంటూ సందేశం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. స్టే విత్ us. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి?
అయిపోయాం సంతోషం మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్ టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్ టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu యాప్ మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా, ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు, లర్నింగ్ అన్ని ఫన్ చేసే టాకింగ్ ట్రీని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు ఎనీ టైమ్ ఎవ్రీ టైమ్ టాకింగ్ మై టాకింగ్ ట్రీ, యువర్ టీచర్ ఫ్రమ్ నేచర్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు వ్యాపారం, టెక్నాలజీ సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లా సింగరాయకొండ పీఠాపురంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో నెస్లే కంపెనీ సహాయంతో స్వచ్ఛమైన బయో టాయిలెట్లు ప్రారంభించారు. ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా ముఖ్య అతిథిగా పాఠశాల పీడీ శ్రీనివాసరావుతో కలిసి కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేశారు. ఇక విద్యార్థుల ఆరోగ్య పరిశుభ్రతకు ఇది మైలురాయి అని అన్నారు. Hey!
సార్ చెప్పారు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలని. సో మా పిల్లలు, మా స్టాఫ్, మేమందరం కూడా మీరు కోరిన విధంగానే చాలా చక్కగా దీన్ని మెయింటైన్ చేస్తాం సార్. మీరు హామీ ఇచ్చారు, ఎప్పటికీ పాడవకుండా చూసుకుంటారు. అలా వాడుకుంటారు మా పిల్లలందరూ. ఓకేనా? చెప్పండి. పార్వతీపురం మన్యం జిల్లాలో కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం డైరీని ఆవిష్కరిస్తూ రసాయన రహిత పద్ధతుల్లో పంటలు సాగించడం ద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధి, ప్రజల ఆరోగ్య రక్షణ, పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని తెలిపారు. బాపట్ల జిల్లా కర్రపల్లి మండలంలో నూతన తహసీల్దార్ కె శ్రీదేవిని రెడ్ క్రాస్ యూనిట్ మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం అందజేసి సేవా కార్యక్రమాలను విస్తరించడానికి చేయూతనివ్వాలని అభ్యర్థించింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఎనకొల్లు పోలీసురావు, వైస్ చైర్మన్ మందపాటి పరమానంద కుమార్, కోశాధికారి బుర్లా రాజేష్, అంబేద్కర్ సేవా సమితి అధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. కర్లపాలెం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సబ్ బ్రాంచ్ యందు ఉన్న మేము సభ్యులము కలిసి మరి ఈరోజు కర్లపాలెం గౌరవ తహసీల్దార్ గారిని గౌరవంగా కలవటమైంది. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ అభివృద్ధికి తహసీల్దార్ గారు కృషి చేయాలని, మరి తర్వాత కూడా ఉన్నతమైన పదవులను అలంకరించి పేద ప్రజలకు సేవ చేస్తూ శేష జీవితంలో కూడా మిగిలిన జీవితము ఉన్నతమైన స్థానాలను పొందుతూ మా వంటి సామాజిక రెడ్ క్రాస్ సొసైటీ వారికి మరి తమ వంతుకు తానుగా మా కూడా అభివృద్ధికి తోడ్పడాలని, మా అభివృద్ధికి కృషి చేస్తారని నమ్ముతూ మరి ఈరోజు మేడం గారిని కలవటమైంది. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలో 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్రోపాధ్యాయ సంఘం రూపొందించిన స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేశారు. కర్లపాలెం ఎస్టీయూ ఆర్థిక కార్యదర్శి బుర్లా సుబ్బారావు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ విద్యార్థులు మెటీరియల్ సద్వినియోగం చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆహ్వానించారు. పాఠశాల యందు ఎస్టీయూ యూనియన్ నాయకులు, మా సోదరులు, మా ఊరే జిల్లా ప్రధాన కార్యదర్శి బొంత వెంకటేశ్వర గారు, అప్పారావు మేచారు, శ్రీనివాసరావు గారు, మన గుడారంగయ్య మేచారు, అలాగే వీరంతా వచ్చి యూనియన్ తరఫున మన గౌరవనీయ ఎంఈఓ గారు కూడా వచ్చున్నారు. ఇదే సమయంలో పిల్లలు బాగా చదివి మన మండలాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంచాలనే సంకల్పంతో వారు మనకి విద్యార్థులందరికీ మెటీరియల్ అందించడం జరిగింది. ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి మెటీరియల్ ఉపయోగించుకుని మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని, అందరూ పాస్ అవడమే కాకుండా అందరు పిల్లలు 500 మార్కుల పైనే తెచ్చుకుని మండలంలో ప్రథమ స్థానంగా నిలవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఆ మెటీరియల్ ఇచ్చినటువంటి ఎస్టీ యూనియన్ వారికి మా ఉపాధ్యాయులు, మా విద్యార్థులు, మా గ్రామస్తుల తరఫున వారందరికీ ధన్యవాదాలు. ఇది ఒక మంచి కార్యక్రమం. విద్యాదానం లాంటిది అన్ని దానాల కంటే గొప్పది. ఆ విద్యార్థులు చదువుకుని ఉన్నతమైన స్థితికి వెళ్తే ఆ కుటుంబమే మారిపోతుంది. ఆ కుటుంబం మారితే ఆ గ్రామం మారుతుంది.
ఆ గ్రామం మారితే రాష్ట్రమే అభివృద్ధి పదంలో వెళుతుంది విద్య ద్వారా. కనుక విద్యా వ్యాప్తిలో ఈ విధంగా విశేషమైన కృషి చేస్తున్నటువంటి మా ఉపాధ్యాయ యూనియన్ సోదరులకి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆశీస్సులు తీసుకుని మా పిల్లలు ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తారని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవనీయ ఎంఈఓ గారికి, మా ఉపాధ్యాయులకి, అలాగే యూనియన్ బాధ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు. బాపట్ల జిల్లా అమర్తలూరులో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని దర్యాప్తు నివేదిక వెలుగులోకి వచ్చింది. ఇక భక్తుల ఆవేదన, ఆగ్రహంతో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని ర్యాలీ చేపట్టారు. ఇక దేవాలయ శుద్ధి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు తెలియజేశారు. ఆ విధంగా నివేదికిస్తే అయినా కూడా దాన్ని ఒక్కర భాష మాట్లాడి అది కాదు నెయ్యి కలిసి కాదు నెయ్యి లేదని చెప్తే ఇప్పుడు కలిసి నెయ్యి లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు మాట్లాడాడని చెప్పి తిరిగి ఎదురు గాడి మొదలు పెట్టారు. వాళ్ళకు ఉన్నటువంటి మీడియా, సాక్షి మీడియా కానీ, ఛానల్ కానీ, పేపర్ కానీ, వాళ్ళకు సంబంధించినటువంటి కొన్ని కూలి మీడియాలో ఆ మీడియాలు కానీ, సోషల్ మీడియాలో కానీ తిరిగి ప్రభుత్వం కదా వాళ్ళు అబద్ధాలు అయితే మొదలు పెట్టారు. మేము అబద్ధాలు చెప్పేవాళ్ళు. ఆ నివేదికలన్నీ కూడా ఇలా ప్రజల ముందుకు తీసుకురావాలి, ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకోవాలి. వాళ్ళ 5 సంవత్సరాల కాలంలో 161 లక్షల కిలోల రోజుల్లో ఆ దేవుడు వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేసి ఈ కల్తీకి, ఈ నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళకి తొందరలోనే శిక్షించబడాలని చెప్పి కూడా నేను అందరి సమక్షంలో వేడుకుంటూ ఆ దిశగా. కొత్తపేట నియోజకవర్గంలో అంబేద్కర్ కోనసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిర్లా జగ్గిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం బయట 50 కొబ్బరికాయలు కొట్టారు. ఆయన కూటమి ప్రభుత్వంపై విమర్శిస్తూ తిరుమల లడ్డు పవిత్రతను రాజకీయ ప్రయోజనాల కోసం అపవిత్రం చేయడాన్ని సిబిఐ నిరూపణతో వ్యతిరేకించారు. కార్యక్రమంలో రాష్ట్ర పార్లమెంట్ నాయకులు, మాజీ ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు. రాజకీయాల కోసం దక్షినటువంటి నారా చంద్రబాబు గారు వచ్చేసారు కాబట్టి ఈ కార్యక్రమం అయినట్టు మనం వెళ్ళి దర్శనం చేసుకోబట్టి డిస్కస్ అవ్వచ్చు. మనం మీటింగ్స్ ముఖ్య అతిథిగా సునీల్ గారు, అలాగే నాగార్జున యాదవ్ గారు రావడం జరిగింది. అందులో ముఖ్య అతిథిగా అబ్జర్వర్ జక్కపూడి విజయలక్ష్మి పాల్గొన. మరి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం మరి సనాతన వాది పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. నమస్కారాలండి. ఈ మధ్య నేను మా సోదరుడు కాల్మూరి సునీల్ గారు మాట్లాడుకుంటూ వచ్చాం. గడిచిన వారం రోజుల నుండి రాష్ట్రంలోనూ జంతువుల కొవ్వు కానీ, చేప నూనె కానీ కలవలేదని విచారణ సంస్థలు తేల్చిన విషయం కూడా ఇదే వారం, ఇదే రోజున జరగడం అనేది రాష్ట్ర ప్రజలకు ఒక శుభసూచకంగా కనబడుతుంది. ఫిష్ ఆయిల్తో కలిసి లడ్డూలు చేసి అయోధ్యకి దీని. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ప్రసిద్ధ తాళ్లు తయారీ సంస్థ సామా ప్రకాశ భక్తి శ్రద్ధలతో కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి 400 అడుగుల పొడవు, 30 అడుగుల చుట్టుకొలత, 2 టన్నుల బరువు గల తాడు తయారు చేశారు. ఇక 60 మంది కార్మికులు 1 వారం రోజులు పనిచేశారు. వ్యాపారవేత్త ప్రకారం ఇది 4వసారి ఆలయానికి పంపిణీ చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ మేనేజర్, సిబ్బంది, తాళ్ల పరిశ్రమ కార్మికులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి రథోత్సవానికి అటు తెలంగాణ నుండి, ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి అనేక దేవాలయాలకు రథాన్ని ముందుకు సాగనంపడానికి తయారు చేస్తున్నటువంటి తాళ్లరేవు మండలంలోని తాళ్ళు తయారీదారుడు సామా సూర్యప్రకాష్ కంపెనీ నుండి తయారు చేసినటువంటి లక్షల రూపాయలు ఖరీదైనటువంటి తాళ్ళని చేయించడానికి అటు దేవస్థానం వారు, ఇటు యూనియన్ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు, అలాగే ఈ కంపెనీ యాజమాన్య అయినటువంటి ప్రకాష్ గారితో దీనికి ఎంత ఖర్చు అయింది, దీని పూర్తి వివరాలు ఏంటి, దీనిపై ఎటువంటి లాభోపేక్ష లేకుండా ఆయన తీసుకున్నటువంటి ఖర్చు ఎంత అన్నది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. మాది కాకినాడ జిల్లా తాళ్లరేవు గ్రామం అండి. మాది మేము పూర్వం మా తాతల కాలం నుండి ఈ కొబ్బరి తాటి తయారీ
తయారు చేస్తామండి. ఎంతో ఆనందంతో రథాన్ని భక్తితోటి గోవిందనామాలతోటి దీన్ని రథాన్ని లాగుతారండి. ఈ అదృష్టం నాకు కలిగినప్పుడు చాలా ఆనందం అండి. ఈ తాడు తయారు చేసి గుడికి ఇవ్వడానికి నాకు ఈ అదృష్టం కలిగించిన భగవంతుడు నేను ధన్యవాదాలు చెప్తాను. ఈ తాళ్ళరేవు మండలంలో ఈ తాళ్ళు రథం తాళ్ళు నేయడంలో లేకుండా ఈ తాడు తయారు చేసినప్పుడు ఏమీ జరగకుండా మాకు లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ మేము రోజు దీన్ని తయారు చేయడం మొదలుపెట్టి పూర్తి చేసామండి. ఈ తాడును తీసుకెళ్ళడానికి వారి దేవాదాయం సిబ్బంది నుంచి వచ్చినటువంటి అధికారి వారి మాటల్లో దీనికి సంబంధించి అక్కడ జరుగుతున్న కార్యక్రమాల కోసం తెలియజేయాలని ఆయన ఈ రథము కదిరి లక్ష్మీ నరసింహ తీసుకుని వెళ్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.